అసలు పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? నాకు అర్థం కాలేదు. మసీదుల ముందు నుంచి అసలు వెళ్ళకూడదు. మసీదుల ముందు నుంచి కార్యక్రమం చేయకూడదని చెప్పి ముస్లిం సంఘాల తరపున వీళ్ళే వకాల్తా పుచ్చేసుకున్నారు. ఎవరిచ్చారు రాజ్యాంగంలో? అంటే గుడి ముందు నుంచి ముస్లింలు ప్రొసెషన్ చేయకూడదా? చర్చి ముందు నుంచి హిందువులు ప్రొసెషన్ చేయకూడదా? ఇదేమన్నా మనం సపరేట్‌గా రాజ్యాంగం ఏమన్నా రాసుకుంటున్నామా? భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగస్వామిగా ఉండగా ఇదెక్కడ విచిత్రమైనటువంటి ధోరణి? భారతదేశంలోని ఇంకెక్కడా లేనటువంటి విచిత్రమైన ధోరణితో కోర్టుకి అప్పీల్‌కి పోలీసులు వెళ్ళారు. మసీదు ముందు నుంచి వెళ్లకుండా ఆపుతామని చెప్పేసి. ఇదెక్కడ విచిత్రమైనటువంటి ధోరణో అర్థం కావట్లేదు. చివరికి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే విగ్రహాల నిమజ్జనాలను పురస్కరించుకుని చేసే ఊరేగింపులు శాంతియుతంగా సాఫీగా సాగేందుకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పోలీసులదేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ నెల 31న ప్రధాన రహదారి మీదుగా వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహణకు విశ్వ హిందూ పరిషత్ వినాయక ఉత్సవ కమిటీకి అనుమతి ఇవ్వడంతో పాటు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. మరోవైపు ఇతర మతాల మనోభావాలు దెబ్బతీయకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. ఆదోని డీఎస్పీ దాఖలు చేసిన అప్పీల్ని కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవాన, జస్టిస్ హరినాథ శర్మలతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. కర్నూలు జిల్లా ఆదోనిలో వినాయక విగ్రహాలను ఎల్ఎల్సి కాలువలో నిమజ్జనం చేసేందుకు పట్నంలోని ఆర్ట్స్ కాలేజ్, ఎమ్మిగనూరు సర్కిల్, నిర్మలా టాకీస్, టూ టౌన్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జి రూట్లో ఊరేగింపునికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఎం బసవన్నగౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యం మీద విచారణ జరిపిన సింగిల్ జడ్జి పిటిషన్ సమర్పించిన వినతిలో పేర్కొన్న రూట్ మ్యాప్లో వినాయక నిమజ్జనం ఊరేగింపుకు అనుమతించాలని పోలీసులను ఆదేశించారు. ఊరేగింపును పర్యవేక్షించడంతో పాటు సమస్యలు సృష్టించే వాడి మీద కన్నేసి ఉంచేందుకు కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఊరేగింపును రికార్డు చేయాలని పోలీసులను ఆదేశించారు. రూట్ మ్యాప్లో మసీదు ఉందని, శాంతి భద్రత విఘాతం కలిగే ప్రమాదం ఉన్నందున సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదోని డీఎస్పీ ఏకంగా ధర్మాసనం ముందు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. డీఎస్పీ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ వీహెచ్పీ ప్రతిపాదించిన దారిలో 2011లో ఒకసారి రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయన్నారు. మసీదు ఉన్న ప్రాంతాల్లో కాకుండా వేరే మార్గంలో వెళ్లాలని మాత్రమే పోలీసులు సూచించారని తెలిపారు. ఈ వాదనను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అసలు ఎవరు వివాదం సృష్టిస్తారో వాళ్ళని కంట్రోల్ చేయడం మానేసి నువ్వు అటు వెళ్ళబాక అంటే ఏంటిది అసలు? ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు పోలీసులు? దీంట్లో పోలీసులు అయ్యా మేము మసీదు ముందు నుంచి వెళ్తుంటే వాళ్ళు ఏమైనా చేస్తారేమో, అప్పుడు వీళ్ళని మేము కంట్రోల్ చేయలేము, కాబట్టి మేము ఆ రూటే మార్చేస్తున్నాము అని చెప్పి వెళ్తున్నారంటే రేపు పొద్దున మీ ఇంటి ముందుకు వస్తారు, లేకపోతే మీ ఇంట్లోకి వస్తానంటారు వాళ్ళు. అప్పుడు ఏం చేద్దాం? ఇల్లు ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోదామా? హైదరాబాద్ పాత బస్తీగా మారుద్దామా? అజంగర్ లాగా మారుద్దామా? దీన్ని ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు?